ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ అంటారు. ఆ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ ఎస్పెషల్లీ పెళ్ళికి ముందు చాలా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలి. పాత రోజుల్లో అబ్బాయిల ఫ్యామిలీ అమ్మాయిల ఫ్యామిలీ కలిసి డిస్కస్ చేసుకునేవాళ్ళు. మా అమ్మాయికి ఇంత ఉంది, మా అబ్బాయికి ఇంత ఉంది, మేము ఇంత ఇస్తాము అంత ఇస్తాము, ఒక ఫ్లాట్ కొనిస్తాము, కార్ కొనిస్తాము, ఇట్లా అనుకుంటూ చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అట్లా కాదు. ఈ రోజుల్లో ఒక అమ్మాయి చాలా మంది పెళ్ళిళ్ళు కూడా ఇద్దరు ఈక్వల్గా డబ్బులు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు సంపాదించిన డబ్బులు పెట్టి మరీ చేసుకుంటున్నారు. పాత రోజుల్లాగా ఇప్పుడు పెళ్లి చేయడానికి పేరెంట్స్ ఆడపిల్ల పేరెంట్స్ ఎన్నో ఆస్తులు అమ్ముకొని పెళ్లి చేయడం అట్లా లేదు. చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నారు మనుషులు. సో డెఫినెట్లీ ఫినాన్షియల్ డిస్కషన్ రావాలి. ఫినాన్షియల్ డిస్కషన్ గురించి నేను స్పెసిఫిక్గా చెప్తాను మీకు. నా ప్రకారం అయితే పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి. 2 అకౌంట్స్ ఉండాలి. ఒకటి జాయింట్ అకౌంట్ ఉండాలి, ఒకటి పర్సనల్ అకౌంట్ ఉండాలి. జాయింట్ అకౌంట్లో ఇద్దరి శాలరీలోంచి సేమ్ అమౌంట్ కాంట్రిబ్యూట్ చేయాలి. దానిలోంచి మన కామన్ ఎక్స్పెన్సెస్లోకి అయ్యేవన్నీ వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ కానివ్వండి, పని వాళ్ళకి కానివ్వండి, పిల్లల ఫీజు కానివ్వండి, వాట్ ఎవర్, రైట్. వేరేస్ మన పర్సనల్ అకౌంట్లో మనకి ఏదైనా పాత అప్పులు ఉండొచ్చు. నేను చదువుకున్నప్పుడు నాకు మా పేరెంట్స్ అప్పు తీసుకుని ఉండొచ్చు, లేకపోతే మా పేరెంట్స్ హెల్త్ గురించి నేను చూసుకోవాల్సిన అవసరం ఉండొచ్చు, నాకు వేరే పర్సనల్ విషెస్ ఉండొచ్చు, లేకపోతే నేను కెరియర్కి ఏదైనా కోర్స్ నేర్చుకోవాలనుకోవచ్చు. అవన్నీ నా పర్సనల్ అకౌంట్లోంచి వెళ్ళాలి. చాలా మంది ఎక్కడ తప్పు చేస్తారంటే ఇద్దరు కలిపి ఒక జాయింట్ అకౌంట్ చేసుకుంటారు. అది మోస్ట్లీ హస్బెండే ఆపరేట్ చేస్తూ ఉంటారు. అమ్మాయి సంపాదించేసి అందులో డబ్బులు వేసేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి అంటూ డబ్బులే ఉండవు. నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరూ చెప్తాను, ఎంత సంపాదించినా నాకు ఎంత ఇంక్రిమెంట్ అయినా నా లైఫ్ స్టైల్ మాత్రం సేమే ఉంటుంది సార్. మా హస్బెండ్ అసలు నీకు డబ్బులు ఎందుకు, నువ్వు తెస్తున్నావు, నా అకౌంట్లో వేస్తున్నావు, నీ పని అక్కడితో అయిపోయింది, నేను ఇంటిని రన్ చేస్తా అని చెప్తారు. ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేకపోతే వర్క్ ఎందుకు వెళ్ళాలనిపిస్తుంది అమ్మాయికి? కొన్నాళ్ళ వరకు ప్యాషన్ ఉంటుంది వర్క్ మీద కదా, చదువుకున్నాం వెంటనే మన టాలెంట్ చూపించాలనే ఒక కొన్నేళ్ళ తర్వాత మనకి సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, మనం కష్టపడుతున్నాము, ఇంత మనీ వస్తుంది అంటే అదొక గుడ్ రీఇన్ఫోర్స్మెంట్. నా డ్రీమ్స్ నేను బిల్డ్ చేసుకోవచ్చు, నా పిల్లలకి నేను హెల్ప్ చేయొచ్చు అనే ఒకది. సో ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కంప్లీట్గా ఉండాలి. ఇట్లా కలిపేసి ఒకే దానిలో పెట్టి ఇట్లా చేయకూడదు.